ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, వెయిట్ లాస్ ప్రతి ఇష్యూకి వెయిట్ లాస్ అనేది చాలా అవసరం. బహుశా మీ దగ్గర కూడా క్లయింట్స్ ఎక్కువగా దీని గురించి ఎక్కువ వస్తూ ఉంటారని నేను అనుకుంటాను. దీనికి వెయిట్ లాస్ అనగానే మీలాంటి ఎక్స్పర్ట్స్తో మాట్లాడకపోయినా ముందు రైస్ మానేస్తారు, అన్నం తినొద్దు అనేది ఒక డెసిషన్ తీసేసుకుంటారు. నిజంగా వెయిట్ లాస్ కి రైస్ కి సంబంధం ఉందా? మనం వెయిట్ లాస్ అవ్వాలంటే రైస్ అవాయిడ్ చేయాల్సిందేనా? అసలు అంటే ఖచ్చితంగా నాట్ నెససరీ అని చెప్తాను. అలా అంటే కొంతమంది నేను కొంచెం మినిమంగా తింటాను. అవును, చాలా చాలా మినిమం. మీరు చూసారు కదా, మినిమంగా తింటాను. ఎందుకు అంటే మళ్ళీ నేను అందుకే చెప్తున్నాను, ఎవ్రీ బాడీ హ్యాస్ దేర్ ఓన్. మనది ఏ కైండ్ ఆఫ్ వెహికల్, ఇట్స్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇందాక వీడియోలో చెప్పాను. సో ఏ కైండ్ ఆఫ్ డిజిల్ ఓరియంటెడా, మనం చేసే వర్క్ని బట్టి క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఏ కైండ్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నావు అని ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అనేది అంటే ఎంత మస్ట్ అంటే 100% నాట్ టు లుక్ గుడ్ కాన్సెప్టే మారిపోయింది. వెయిట్ లాస్ ఇస్ నాట్ ఫర్ అందంగా కనిపించడానికే కాదు. అందంగా కనిపిస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ యుల్ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఆడవాళ్ళకి చచ్చేంత ఇష్టం. ఇప్పుడు మగవాళ్ళు కూడా ఏది ఇటు తీసిపోవట్లేదు. సో నేను అగ్రీ చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ ఇస్ ఎ లుక్ గుడ్ ఫ్యాక్టర్ కాదు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఫీల్ గుడ్ అంటే నువ్వు ఇప్పుడు నేను ఒక 2 యాంగిల్లో చెప్పుకుంటే, ఒకటి హెల్దీగా నేను పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసిన నేను ఫెటిగ్లకు వెళ్ళను. బికాస్ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి, మేడం మీరైతే ఎంత మంచి ఎనర్జెటిక్, ఎట్లుంటారు మేడం అని అడుగుతాను. ఎట్లా ఏంటి, దానికి నా వెనకాల వర్క్ ఉంది. ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్, అలాగే ఎక్సర్సైజ్, మెడిటేషన్ అండ్ మూడ్ జర్నలింగ్, బ్రెత్ వర్క్. అది చేసి వచ్చాను కాబట్టి గెట్ సెట్ గో. లైక్ ఎనీ స్పోర్ట్స్ మ్యాన్, వాళ్ళకి ఏదైనా కావాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తారు, మొబిలిటీ చేస్తారు, కోర్ చేస్తారు, లెగ్స్ చేస్తారు. వాళ్ళది ఏది ఏ జావెలిన్ త్రో ఉంది, దే ప్రాక్టీస్ ఆన్ హ్యాండ్స్. రన్నింగ్ ఉంది, దే ప్రాక్టీస్ ఆన్ క్వాడ్రిసెప్స్. సో అట్లా నాకు తగ్గట్టు నేను ప్రాక్టీస్ చేస్తాను. మీరు ఒకవేళ అది చాలా బేసల్ మెటబాలిక్ రేట్ అంటుంటుంది. అంటే ఏ బండికి అంత, ఒక కార్కి 40 లీటర్ల పెట్రోల్ కొట్టియాలి, ఒక కార్కి 25 లీటర్స్ ట్యాంకే ఉంటుంది. నీ చిన్న ట్యాంక్కి నువ్వు ఎక్కువ కొట్టిస్తే ఏమవుతుంది, ఓవర్ఫ్లో. నీ చిన్న ట్యాంక్కి నాది 1300 తీసుకుందాం బిఎంఆర్. నేను వచ్చేసి 2000 తింటున్నాను. హెల్దీ తింటున్నాం మళ్ళీ బై ద వే. మంచిగా నట్స్, సీడ్స్, అంత వాల్నట్స్, అంత చియా సీడ్స్, లైక్ అంతా. మళ్ళీ తర్వాత ఒక 2-3 చీలాలు, మళ్ళీ దోశ, మళ్ళీ ఇట్లా అంతా హెల్దీదే. క్యాలరీస్ అయిపోయిందే, హెల్దీయే. ఏం తినను నేను, మొత్తం హెల్దీయే తిండి, బయట ఫుడ్ తినని తెలుసా అంటారు. అరే బాబా కాదు, నీదేంటి బాడీ టైప్. సో అక్కడ గేమ్ చేంజర్ ఉంటుంది. సో 100% రైస్ తినొద్దు. సింపుల్ కాన్సెప్ట్, క్యాలరీ ఇన్ ఈజ్ ఈక్వల్ టు క్యాలరీ అవుట్, బర్న్ అవుట్. క్యాలరీ ఇన్, జీతం ఎంత వస్తుందో నువ్వు అంత ఖర్చు పెడితే 0 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. జీతం అంటే ఫుడ్, ఖర్చు పెడితే 0 సేవింగ్స్. అదే జీతం వచ్చింది, నువ్వు సేవ్ చేసుకున్నావు, ఎక్కువ జీతం వచ్చింది సేవ్ చేసుకున్నావు, కొంచెమే ఖర్చు పెట్టినావు. బ్యాంక్లో ఏముంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. బాడీలో ఏముంటుంది, ఫ్యాట్ ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి నా తపన. సో కాబట్టి దానికి క్లియర్గా నువ్వు ఎంత ఇంటేక్ చేస్తే అంత అవుట్టేక్ బర్న్ చేసే శక్తి నీకు ఉందా. నేనైతే అస్సలు డైట్ చేయ మేడం, కాంప్రమైజ్, నో ఇష్యూస్. యూ ఈట్ ఇన్ ఎ పోర్షన్స్, ఎట్లా తినాలనడానికి కస్టమైజ్డ్ ప్లాన్ ఉంటుంది. అట్లా తర్వాత లేదు అంటే చక్కగా మూవ్మెంట్ చేయి. ఎవ్రీ 30 minutes లెగ్ డూ, కొన్ని కాఫ్ రైజెస్ చేయి, లేకపోతే కొంచెం స్కిప్పింగ్ చేయి, కొన్ని స్క్వాట్స్ చేయి. 10 ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడే నించొని ఊరికే 10 స్క్వాట్స్ చేసుకుంటూ మాట్లాడు. ఇఫ్ యు ఆర్ సో అవేర్, ప్రాబ్లం లేదు. నువ్వు అట్లా అవర్ లేకుండా నీ ఇష్టం వచ్చినంత తిని, నేను సడన్గా ఎవరన్నా చెప్పంగానే రైస్ బంద్ చేస్తా. అవును, రైస్ ఈజ్ నాట్ ఎ కల్ప్రిట్ హియర్, క్వాంటిటీ ఈజ్ ద కల్ప్రిట్. ఓకే, క్వాంటిటీతో పాటు రైస్తో పాటు ఏం తినాలి ఈజ్ యాడ్ ఆన్. రైస్కి కాంబినేషన్, ఇప్పుడు నేనున్నాను, రైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శారీకి కాంబినేషన్ ఉంటుంది, శారీకి ఇట్లా వేసుకొని కొంచెం నీట్గా తయారవుతావు. అదే జీన్స్ వేసుకుంటే ఒకలాగా తయారవుతావు నువ్వు. సో ఎగ్జాక్ట్గా ఫుడ్లో ఏం మ్యాచ్ అవుతుంది. ఫుడ్కి రైస్ ఇస్ అ సింపుల్ కార్బ్స్ అమ్మా, మీరు 100% నోట్ చేసుకోండి. క్వాంటిటీ తక్కువ ఉండాలి,
ద మేజర్ మిస్టేక్స్ ఏంటంటే 3-4 కూరలు చేస్తారు లగ్జరీ. ఇప్పుడు పనాం వస్తుంది ఎటు కూడా, దానికి అట్లా కూర్చొని ఆ పప్పు చేయి, ఇది బెండకాయ పచ్చడి, బెండకాయ కూర చేయి, బెండకాయ పచ్చళ్ళు కూడా చేస్తారని విన్నా నేను. సో బెండకాయ పులుసు చేయి, ఒక రసం ఒకటి, ఇన్నితోటి కమ్మగా కూర్చున్న తర్వాత స్ట్రెస్ అనేది మస్తు ఉంది మనకి. ఇక్కడ స్ట్రెస్ రిలీజ్ చేసేది ఏంటంటే ఫుడ్. దీని అబ్బ జీవితం ఎవడ ఆపడు. ఒక బుక్క, దీంతో ఒక బుక్క, ఇంకొకటి ఏదో బాగా కుదురుతుంది, దాంతో ఇంకొక 3-4 బుక్కలు. ఎంత అవుతుంది? 2 plates 3 plates అంటే 3-4 సర్వింగ్స్ చేస్తున్నావు నువ్వు కాదే. మళ్ళీ దాంతో పాటు ఇవన్నీ యాడ్ ఆన్ ఉన్నాయి కదా, కర్రీస్లో కూడా క్యాలరీస్ ఉంటాయి ఎంత మంచివైనా కూడా. సో నీకు తెలియకుండానే క్వాంటిటీ కట్ డౌన్ అవ్వట్లేదు. సో కాబట్టి క్వాంటిటీ ఈజ్ ద కల్ప్రిట్ మా హియర్. సో క్వాంటిటీ తర్వాత కొంచెం వేరియేషన్ అంటే ఏంటంటే ట్రై టు యాడ్ కలర్స్, రెయిన్బో కలర్స్. పర్పుల్ కలర్ అంటే ఏంటి, బీట్రూట్ వస్తుంది, క్యారెట్ వస్తుంది, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వస్తుంది, రెడ్ టొమాటో వస్తుంది, లైకోపిన్ ఉంటుంది, సో యాంథోసైనిన్స్ ఉంటుంది బీట్రూట్లో. సో ఎంత బ్యూటిఫుల్ నేచర్ అంటే భూమాత నా బిడ్డలకు ఏవన్నీ ఏమేమి ఇయ్యాలో బ్రెయిన్ మనకు ఆయంత కూడా తెలివి ఉండదు. మన బ్రెయిన్ స్ట్రక్చర్ లాగా వాల్నట్ ఇచ్చింది. వాల్నట్ తింటే బ్రెయిన్ బాగుంటుంది. ఏంటి మా కిడ్నీ బీన్స్ తింటే కిడ్నీకి హెల్ప్ అవుతుంది. ఏంది అసలు అంత నేచర్, ఎంత బ్యూటిఫుల్ నేచర్. కొంచెం మాట్లాడండి నేచర్తో. అందుకే నేచర్లో తిరగండి, అబ్జర్వ్ చేయండి అండ్ సర్చ్. ఇవాళ రేపు ప్రతి ఒక్కటి ChatGPT కొట్టి చూస్తుంటారు కదా, గూగుల్ అమ్మ ఉంది కదా. అడ్డమైన వాటికంటే ఈ నాలెడ్జ్ పెరిగితే నువ్వు 100 వాటిలలో 5 పాటిస్తావు చాలు, యు ఆర్ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ మై సజెషన్. మీ ఎట్టాగో ఫోన్ వాడుతున్నారు కదా, అది యూస్ఫుల్ వాడండి అట్లీస్ట్. సో అట్లీస్ట్ ఏదో అంటారు కదా, పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది అన్నట్టు. సో ఇది ఒకటి. సో కట్ డౌన్ పోర్షన్ కంట్రోల్ ఏం చెప్పాను ఫస్ట్, పోర్షన్ కంట్రోల్, యాడింగ్ ఆన్ కలర్స్, వేరియేషన్. అట్లాగే బ్యాలెన్స్డ్ ఫుడ్లో ఖచ్చితంగా యాడ్ చేయాల్సింది రైస్ 1 కప్పు చేయ, హాఫ్ ప్లేట్ రౌండ్గా ఉంటుంది, ఇట్లా గీయండి. 1 పావు పోర్షన్ ఏం చెప్పాను, రైస్. సో ఇది దాని తర్వాత జనరల్ గా మీరు ప్లేట్ పెట్టుకుంటే అన్నము ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెడతాం కదా, కొంచెం కూరలు వేసుకుంటాం కదా. నేను ఎగ్జాక్ట్ గా కూర ప్లేస్ లోకి అన్నం వెళ్ళాలి. ఒక మేజర్ కర్రీ ఉంటది మనది, ఎక్కువ తినే కర్రీ. ఆ మేజర్ కర్రీలోకి అన్నం వెళ్ళాలి, అన్నంలోకి కర్రీ రావాలి. ఇంకా నేను గుడ్డిగా చెప్పాలంటే మరి కర్రీ అంతా లేదు కదా మేడం అంటే బాయిల్డ్ వెజిటబుల్స్ చేసుకోండి క్రిస్ప్గా, అంటే లైక్ బీన్స్ కానీ, క్యారెట్ కానీ, టొమాటో కానీ, లేకపోతే ఏదైనా సాలెడ్. అందుకే అసలు ప్రతి ఒక్క బుఫేలు ఉంటుంది, మీకు అన్ని కనిపిస్తున్నాయి. నేనేం పెద్ద కొత్తగా చెప్పట్లేదు మీకు. సో కానీ తినాలి. సో ఫస్ట్ అవి తిని తర్వాత ఫ్యాట్స్. ప్రోటీన్ ఈజ్ మస్ట్. ప్రోటీన్కి ఏమొస్తుంది, దాల్, పప్పు, శనగలు, నానబెట్టిన చోలేషన్. ఎంత బ్యూటిఫుల్ అంటే జస్ట్ మీరు వారం రోజులలో 5-6 రకాలు ఉంటాయి. లెంటిల్స్ అని, లోబియా అని, అంటే లైక్ రాజ్మా అని, ఈ శనగలని, నల్ల శనగలని, లేకపోతే పెసర్లని, లేకపోతే ఉన్నాయి కదా. వారంకి షెడ్యూల్ సెట్ చేసుకోండి. ముందు రోజు నానబెట్టి బాయిల్ చేసి పెట్టండి. మీకు ఓపిక ఉంటే జస్ట్ 1 స్పూన్ వేసి తడక వేసుకోండి. అదొక బుక్క, అదొక చిన్న గిన్నె. పాతకాలంలో ఇట్లా గిన్నెలలో సర్వ్ చేసే వాళ్ళు తాలి అలా కొనండి అందరూ. ఒక పెద్ద తాలిలో కర్రీ, ఈ పెద్ద కర్రీ, ఇది ఒక ప్రోటీన్. నాన్ వెజ్ తినేవాళ్ళు ఫిష్ ఆర్ చికెన్, లీన్ మీట్. రెడ్ మీట్ తినొద్దని చెప్పను, క్వాంటిటీ. ఎందుకంటే ఆర్గాన్ మీట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ విటమిన్స్. సో కాబట్టికే తినొచ్చు. సో ఇట్లా ఆకుకూరలు ఒకటి గ్రీన్ కలర్, ఒక్క ఆకుకూర. మరి గోలిచ్చి దాన్ని మర్డర్ చేసి కాకుండా కొంచెం బ్లాంచ్ చేసి లైట్గా వెల్లిపాయ వేసి ఒక పోపు పెట్టుకొని పక్కకి. సో మీరు ఈ రకంగా కనుక బ్యాలెన్స్ చేసేస్తే మీ బాడీలో ఫస్ట్ కాన్స్టిపేషన్ ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, దాని తర్వాత వెయిట్ లాస్ అవుతుంది, వాటర్ ఇంటేక్. సో వీటన్నిటిని మీరు రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకుంటే మీరు రైస్ పెట్టొచ్చు. రైస్కి కొంచెం ఏంటంటే టూ మచ్ పాలిష్డ్ కాకుండా బ్రౌన్ రైస్ అనగానే మీరు నవ్వకండి. అందరూ పాతకాలంలో తిన్నదే బ్రౌన్ రైస్. ఇప్పుడే మీరు దీనికి అలవాటు పడి అన్ని కథలు పడుతున్నారు అంటున్నారు. ఎవరైనా ఎప్పుడైనా బ్రౌన్ రైస్ అంటే ఓ అన్నట్టు స్టార్ట్ అయిపోయింది, ఇది పాష్ అయింది. అదే నేను చెప్పా కదా, నార్మల్ అబ్నార్మల్ అయింది, అబ్నార్మల్ నార్మల్ అయింది. సో కాబట్టి జస్ట్ బ్రౌన్ రైస్. సింగిల్ పాలిష్డ్ రైస్ ఏంటక్క? సింగిల్ పాలిష్డ్ రైస్ అంటే వాళ్ళు 2-3 సార్లు మెషిన్ వేసి ఉన్న హస్క్ అంతా తీయకుండా దాని మీద పొట్టు కాస్త ఉండటం వల్ల ఏమంటే మనకు ఫైబర్ ఉండి కొంచెం తిన్నా కూడా ఫిల్లింగ్ ఉంటుంది. ఫిల్లింగ్ హెవీగా ఏమనిపించదు, కరెక్ట్ ఉంటుంది. హెవీగా ఉందంటే లేదు నేను ఎక్కువ క్వాంటిటీ తినాలనేటట్టు అవుతున్నారు. హెవీగా ఏం కదా, నార్మల్ ఉంటుంది.
స్లోగా డైజెషన్ అవుతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఆహా. సో స్లోగా బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇదేమో సక్మ దీనికి ఎక్కడ ఆపేటందుకు లేదు, మంచిగా పాలిష్ అయి ఉంటుంది, ఫాస్ట్ గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్లో కలిసిపోయి ఇన్సులిన్ ఎక్కువ. అందుకే షుగర్ ఉన్న వాళ్ళని కంపల్సరీ బ్రౌన్ రైస్ అంటారు. ఉమ్. సో బ్లడ్ షుగర్ లెవెల్లో కలిసిపోదు కాబట్టి సో చాలా హెల్ప్ అవుతుంది మీకు సింగిల్ పౌండెడ్ మీరు రైస్. ఏది సజెస్ట్ చేస్తారు అంటే బ్రౌన్ రైస్ ఇది అని ఏం చేయ, నేనైతే బ్రౌన్ రైస్ తింటా బికాస్ దట్ ఈస్ మై ఫేవరెట్. మీరు బ్రౌన్ రైస్ కంటిన్యూస్ గా తిన్న తర్వాత మీకు వైట్ రైసే సప్పగా అనిపిస్తుంది, అవును తినాలి ఇదే కమ్మగా ఉంటది. మీరు కొంచెం ఒక్కటే ఎఫర్ట్ ఏంటంటే మంచిగా నానబెట్టండి ఒక 3 to 4 hours బ్రౌన్ రైస్. మిల్లెట్స్ అయితే కనుక 6 to 8 hours మిల్లెట్స్. తర్వాత కీన్వా అయినా పర్లేదు, కీన్వా మనది కాదు అనుకుంటే ఐ డోంట్ ఫోర్స్, బట్ రియలీ గుడ్. వీక్లీ వన్స్ కీన్వా, వీక్లీ వన్స్ మిల్లెట్స్. ముందు సోక్ చేసి 1:2. నా దగ్గర ఇట్లా పర్ల్స్ లాగా వస్తుంది, ఎట్లా వస్తుంది అని అడుగుతారు. మిల్లెట్స్ అయినా కూడా అసలు తినాలనిపించేటట్టు వండుకుంటే దాన్ని ఇట్లా లద్ది ఇట్లా చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా తినాలనిపించదు. శుద్ధగా ఎవరికి అన్నం కూరలో కనిపించుకోవాలనిపించదు. కిచిడి వరకు అందరికి నచ్చుతుంది. సో కానీ నేను అన్నం కర్రీస్ లో కూడా బాగుంటది. సో మీరు ఆ చాయిస్ ఉండాలి. మీరు ఏదో రచ్చబండ కార్యక్రమాల కోసం స్పెండ్ చేసే టైము, సుత్తి సుధారం వాళ్ళకి స్పెండ్ చేసే టైము, మీ ఒక ఫ్యామిలీలో మీ హెల్త్ యు ఆర్ సో మచ్ ఇంపార్టెంట్. లైక్ ఫ్లైట్ లో చెప్పినట్టు నువ్వు ఫస్ట్ మాస్క్ వేసుకొని అందరికి పెట్టు అన్నట్టు, నీ బాడీని నువ్వు గనక చేసినట్టయితే నీ బాధ్యతలను బంధాలను మంచి హెల్దీగా రన్ చేయగలుగుతావు. సర్వీస్ వెహికల్ ఇస్తామా లేదా జయ? ఖచ్చితంగా. మరి నువ్వు ఎక్కడ చేసుకున్నావు? మొత్తం అడ్డం పడ్డ తర్వాత రిపేర్ షెడ్కి వెళ్తున్నా అంటున్నావు. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది, మానసిక వ్యధ ఏంటి, శారీరక బాధలు ఏంటి. కాబట్టి జస్ట్ బీ అవేర్. మనకు అంత సమయస్ఫూర్తి ఉంది. అసలు నాలెడ్జ్ ఎవరికన్నా తక్కువ ఉందా ఇక్కడ? మీరు ఏమనుకోకపోతే ఇవన్నీ ఎవరికైనా తెలియదు అనుకుంటున్నారా? లేమ్మా తెలుసమ్మా అసలు ఏం తినాలో చెప్పు అంటారు, మళ్ళీ వాళ్ళు కింద పెడతారు. అరే రామ్మా నేను ఇన్ని చెప్తున్నాను, మీకు అలా ఏం తినాలో చెప్పే 100 వీడియోస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నేను ఒకటే చెప్తా, స్టార్ట్ చేయండి, ముందు ఫాలో అవ్వండి, కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వండి. మీకు అకౌంటబిలిటీ కావాలంటే స్లోలీ, మనం అనుకుంటున్నాం కదా అకౌంటబిలిటీకి విమెన్ కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేద్దాం, వీ విల్ ఓపెన్ దట్. యా షూర్. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు బి అకౌంటబుల్ పార్ట్నర్. ముందు స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కదా. మస్తు కథలు ఉంటాయి. ఏం లేదు, పోర్షన్ కంట్రోల్, టైం కంట్రోల్, పోర్షన్ కంట్రోల్, టైం కంట్రోల్. టైం ఎప్పుడు సన్ డౌన్ అవుతా ఉంటది, సన్ డౌన్ అవుతా ఉంటది. మన ఆర్గాన్స్ కూడా రిలాక్స్. నువ్వేమో మొత్తం ఆఫీస్లో నెట్ అంతా బంద్ చేసి వచ్చి కూర్చుని రిలాక్స్ అవుతున్నావు. బాడీకి మాత్రం 12ంటికి తిను అంటున్నావు. మళ్ళీ అది మిడ్ నైట్ బిర్యానీ, పిజ్జాలు. అది మన డైజెస్టివ్ సిస్టమ్కి, మన నేచర్కి, మన క్లైమేట్కి పనిచేయదు. వేరే దగ్గర క్లైమేట్కి పనిచేస్తుంది. ఇటాలియన్ ఆ క్లైమేట్ అట్ట, ఆ హిల్ స్టేషన్స్ అట్ట, అక్కడ ఏదో ఒక పవర్ ఉంటుంది, వాళ్ళకి అరుగుదల ఉంటుంది, వాళ్ళకి సెట్ అవుతుంది. మనకు కాదు, మన జీనే కాదు అది. సో క్లారిటీగా ఉన్నది. పూరి చోలే తింటారు అటువైపు, పంజాబ్ వైపు. సో ఎవ్రీబడీ హ్యాస్, అక్కడ వాళ్ళు ఆవ నూనెతో వండుకుంటారు. సరసం కా సాగు నువ్వు తింటావా? మరి వాళ్ళు తింటారు. మళ్ళీ నువ్వు వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు. నువ్వే ఇది తినవు, చోలే భటూరా మాత్రం. సెలెక్టివ్ చాయిసెస్. నోటికి రుచికరమైనవి ఒక్కటే, నోటికి రుచికరమైనవి అన్నీ బాడీకి నచ్చవు. బాడీకి నచ్చేవి ఎప్పుడైనా నువ్వు కటువుగా ఏదైనా చెప్తే ఎవరికైనా నచ్చుతుందా? కానీ మంచిది ఎగ్జాక్ట్లీ టు ద బాడీ. సో కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్, బట్ స్టార్ట్ రైట్ నౌ. 6:30, 7:30 లోపల మీరు క్లోజ్ చేస్తే గనక ఆర్గాన్స్ వాటి పనిని అవి చేసుకొని రిలాక్స్ ఉండి క్లెన్జింగ్ అవన్నీ చేస్తుంది. కాబట్టి వెయిట్ లాస్ 100% అవుతుంది. కాబట్టి నైట్ పడుకునేటప్పుడు ఆకలేస్తుంది అంటే కనుక హ్యావ్ ఏ కొంచెం పాలు ప్రాబ్లమాటిక్ ఉంది, మీకు మంచి పాలు దొరికితే హల్దీ వేసి, గోల్డెన్ మిల్క్ అని కూడా నేను ఒకసారి వీడియో కూడా చేశాను మన సుమన్ టీవీలో. అట్లా చేసుకొని కొంచెం మిరియాల పొడి అది వేసేసి బాయిల్ చేసుకున్నవి, లేకపోతే ఇలాచి వేసి కొంచెం స్లో డౌన్ అయితే మూడ్ తగ్గేవి వేసుకొని కనుక తాగి పడుకుంటే ఎంత బాగా లెగుస్తారో, మీ హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయినట్టే. రైట్. థ్యాంక్ యూ అక్క. నమస్తే. థ్యాంక్ యూ జయ.